సంక్షేమ ఫలాలు అర్హులందరికీ వాలంటీర్ల ద్వారా అందుతున్నాయని, వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. పెనమలూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండలంలోని 6 గ్రామాల్లో ఉన్న 205 మంది వాలంటీర్లకు పురస్కారాలు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాలంటీర్ల వ్యవస్థ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షాలు హేళన చేశాయన్నారు. నేడు వాలంటీర్ల వ్యవస్థ వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు 100% పేదలకు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సిహెచ్ లక్ష్మీదుర్గ, ఎంపీడీఓ విమలాదేవి, ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ తాతినేని పద్మావతి, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, వాలంటీర్లకు పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే పార్థసారథి సర్పంచ్లు చక్కా విజయ, లింగాల భాస్కర్, కాకర్ల వెంకటరత్నం, గుంటూరు శ్రీనివాస్ చౌదరి, నాయకులు పి రాఘవరావు, అక్బర్ బాషా, కిలారు శ్రీనివాసరావు, వల్లే నరసింహారావు, గద్దల రాజా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకం అమలవ్వాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం. వీరు మనవాళ్ళ కాదా అనేది ఎక్కడా కూడా వివక్షత లేకుండా ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవేస్తున్నటువంటి మీ అందరికి కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే వ్యవస్థ అంటే మన భాషా గారు చెప్పినట్టు అందరూ ఎగతాళి చేశారు. ఇప్పుడు పక్క రాష్ట్రాలు కూడా వచ్చి వాలంటరీ వ్యవస్థను మేము కూడా పెడతామని చెప్పి వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చి తెలుసుకుని వెళ్తున్నారంటే మన సీఎం గారి ముందు చూపు ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మీరు కూడా మొన్న కరోనా టైంలో మీ సేవలు అమోఘం. మీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇంటింటికి తిరిగారు. దాంట్లో మేము కూడా తిరిగాం కాబట్టి మాకు తెలుసు. అప్పుడు మీరు చాలా ధైర్యంగా ముందుకొచ్చి చాలా ఎంతగా చేశారంటే డాక్టర్లు కూడా భయపడే టైంలో మీరు కష్టం చేశారు. మీ కష్టాన్ని గుర్తించి మన సీఎం గారు ఈ సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అని చెప్పి మీ కష్టాన్ని ఊరికే మర్చిపోకూడదు. మీరు ఇంకా మీ వచ్చిన వాళ్ళతో పాటు నెక్స్ట్ ఇయర్ మన పక్కన వాళ్ళు కూడా అలా కష్టపడి వాళ్ళు కూడా రావాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ని అధికారులతో మాట్లాడి డిసైడ్ చేశారు. అలాగే డెలివరీ సిస్టమ్ వీక్ అయిపోతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా ఓవర్ బర్డెన్గా ఉంటారు. సో అటువంటి పరిస్థితుల్లో ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి ప్రపంచంలో ఎక్కడా కూడా లభించని సౌకర్యాల్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను నేను.
ప్రజలకి మెరుగైన సేవలు అందించాలి, ప్రజల ఇంటి వద్దకే పరిపాలన తీసుకెళ్లాలనే ఒక గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థని, అదేవిధంగా గ్రామ సచివాలయ వ్యవస్థని స్థాపించాలని చెప్పేసి నేను మనం చేస్తాను. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా, వాటి ఫలాలన్నీ కూడా 100% అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా అందుతున్నాయంటే ఈ వాలంటీర్ వ్యవస్థ గొప్పతనం అని చెప్పేసి కూడా చెప్పక తప్పదని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ కాకుండా వాళ్ళ అన్ని విధాలు కూడా గౌరవించాలి, వాళ్ళకి స్ఫూర్తినివ్వాలి అనే ఆలోచనతో ఈ పురస్కారాల కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. కొంతమంది దీన్ని విమర్శిస్తున్నా కూడా, ఇది ఈ వాలంటీర్లకి చేసే పురస్కారాల ఖర్చు గురించి విమర్శిస్తున్నా కూడా అది ఖర్చుని డబ్బులతో చూడాల్సిన పని లేదు. వాళ్ళు చేస్తున్న సేవ ఏదైతే ఉందో, వాళ్ళ సేవ ద్వారా పేదవాళ్ళకి అందుతున్న ఫలాలు ఏదైతే ఉన్నాయో వాటి రూపంలో మనం ఆలోచించాలనే ఆలోచనతో, ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ల పురస్కార కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ప్రభుత్వానికి కళ్ళు ముక్కులు చెవుల్లాగా ఈ సచివాలయం కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ పనిచేస్తుంది. వాళ్ళందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తాను.